ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి పోలీస్ స్టేషన్లో కృష్ణ అనేటువంటి ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తనపై ఏకపక్షంగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ చీర్లవంచకు సంబంధించిన భూ వివాదంలో తనపైన కేసు నమోదు చేశారు. భూ వివాదం పరిష్కారం చేయట్లేదని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. తన వెంట తెచ్చుకున్నటువంటి పురుగుల మందును సేవించి ఆత్మహత్యం చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల సమక్షంలోనే ఇలా చేయడం జరిగింది. అంతకు 2 రోజుల ముందే లోకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల పనితీరును తప్పుపట్టడం జరిగింది. గతంలో కుంటయ్య అనేటువంటి వ్యక్తి తాజా మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదంలో తనకు న్యాయం జరగట్లేదని చెప్పి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భంగా కేటీఆర్ స్వయంగా పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో తాజాగా జరిగినటువంటి ఘటన పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించడము, ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స అందిస్తున్నారు. మరి భూ వివాదాలకు సంబంధించి నిజంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? భూ వివాదాలు ఎందుకు కొనసాగుతున్నాయి? మరి 1-to-1 సెషన్లో కాంప్రమైజ్కి సంబంధించి ఊరిలో జరగట్లేదా, వివాదాలు పరిష్కారం కావట్లేదా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద క్షణిక ఆవేశానికి లోను కావద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ జరిగింది ఇది? ఓన్లీ సిఎస్లో జరిగింది. పోలీస్ స్టేషనేనా? అంటే ఏమైనా సంఘటన అక్కడ ఏమైనా మాట్లాడు కేసు అయిందంటే దాని విషయంలో ఎందుకు మాట్లాడు? ఏ విషయంలో కేసు అయింది? ల్యాండ్ విషయంలో వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినట్టుగా కేసు అయిందా? ఎస్ఐ చేసిన ఎస్ఐయా? అంటే దాని గురించి మాట్లాడినా. ఎవరు మాట్లాడేది? ఆయన మాట్లాడుతూ మేము అందరం ఉన్నాం అక్కడ. వాళ్ళందరం ఉంటే జేబులోకి వెళ్ళిస్తే అక్కడ తాగింది. వేరే అయిందా తెలియదు. ఎందుకు తాగిందంటే ల్యాండ్ విషయం పంచాయతీ ఉంది, దాని విషయంలో వాళ్ళని డిస్టర్బెన్స్ చేసిండు అనే ఎక్కడ లోపల ఉన్నాయి ఆయన. అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నా లోపల ఆయన సార్ ఏమన్నా కోపానికి వచ్చాడు అని అదేమన్నా మనంటే ఏమన్నా కాకపోతే మాట్లాడదానిపై మేము కేసు అయినపై జరిగిన పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడుకుంటే నేను మాట్లాడుతున్నాను ఏమైనా తక్కువ జేబులకే తీస్తే మనకు కూడా ఐడియా లేదు కదా. ఇప్పుడు మందు తాగిన వ్యక్తి పైన కేసు అయింది. అలాంటి పేపర్స్ అనేది మనకు కూడా ఆయన తాగుతున్నాడు మనకు కూడా ఐడియా లేదు కదా. వాళ్ళకి జేబులకే తీసి తాగించింది, అది గుంజుకునే అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.